సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సువార్త 2వ అధ్యాయం చూడండి. లోక సువార్త 2వ అధ్యాయం 40వ వచనం కాడి నుంచి 52 వరకున్న వచనాలు మనం చూద్దాం. లోక సువార్త 2వ అధ్యాయం 40 వచనం కాడి నుంచి 52 వరకున్న వచన భావాలని చూద్దాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ ఎవరిలో వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చి 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగో చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరెలా నన్ను వెతుకుచుండిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుడు ఈ మాటలన్నిటినీ మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, పరమపిత, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయమందు నీ మాటలు ధ్యానం చేసే మంచి భాగ్యాన్ని, గొప్ప తరుణాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. నీ మాట శక్తి కలిగినటువంటి మాట. అటువంటి మాటలు ప్రభా మా అందరితో కూడా మీరు మాట్లాడించి నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. వింటున్న ప్రతి బిడ్డని దీవించమని, ఈ కార్యక్రమాన్ని, ఈ మాటలని అనేక మంది బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామా? కూర్చుందామా? మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరు వంతన ప్రత్యేకంగా వందనాలు. రైట్,
చాలా సంతోషం ప్రియులరా. మరొక దినాన్ని దేవుడు మనకిచ్చాడు, మరొక సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి నేను మనసారా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. రైట్ దండి, మనం లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో 40వ వచనం కాడి నుంచి 52 వరకు ఉన్నటువంటి వచన భావాల్ని మనం చూసాం. నానా వినాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరికీ ఒక దారిని చూపించి వెళ్ళిపోయాడు. మనందరికీ ఒక దారిని చూపించి వెళ్ళిపోయాడు. అందుకని యేసయ్య అన్నాడు, నేనే మార్గమును అన్నాడు. ఆయన నడిచినటువంటి నడవడికే మనకు ఆయన చూపించిన ఒక దారి, ఆయన బ్రతికినటువంటి తీరే మనకు ఆయన చూపించిన ఒక దారి. చాలామంది అంటూ ఉంటారు, రే పలానా మనిషిని చూసి నేర్చుకోరా, పలానామిని చూసి నేర్చుకోరా, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారో చూడు, వాళ్ళు చేసే పనులు చూడు, వాళ్ళను చూసి నేర్చుకోరా అని అంటూ ఉంటారు చాలామంది. నేను అంటాను, మనుషులను చూసి మనం నేర్చుకుంటే ఆ నేర్చుకోవడం అలాగే ఉంటుంది. కానీ మనం ఎవరిని చూసి నేర్చుకోవాలా, ఎవరి జీవితాన్ని మనకు ఆదర్శంగా తీసుకోవాలా, ఎవరి బ్రతుకుని మనకు ఆదర్శంగా తీసుకోవాలా అంటే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా స్తోత్రం చెబుదామా ప్రియులారా? గమనించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితమే మనకొక ఆదర్శం. అందుకే నేను ఇన్ని వచనాలు మీకు చదివించా. అప్పటికి యేసయ్య వయసు 12 సంవత్సరాలు వచ్చింది. ఈ 12 సంవత్సరాలప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటే మరియా యేసేపులకు ఒక వాడుకుండిందంట. ఏంటి ఆ వాడుకంటే, పస్కా పండుగ వచ్చిందంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్కడ ఉంటారంట, దేవుని మందిరానికి వస్తారు, అనగా యెరూషలేముకు వస్తారు. ఎక్కడైనా ఉండొచ్చప్ప. వచ్చి ఆ పండుగను అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆ సంవత్సరం అంటే ఆ 12వ ఏట యేసు ప్రభువును కూడా తీసుకొచ్చారు మందిరానికి. తీసుకువచ్చి రిటర్న్ వెళుతూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన తల్లిదండ్రుల దగ్గర లేడు. వీళ్ళు అనుకున్నారు, బంధువులతో ఎవరితో అయినా మన వెనక వస్తుంటాడులే, లేదా స్నేహితులతో ఎవరితో అయినా మన వెనక వస్తుంటాడులే అనుకునేసి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. మరి 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, ఎవరే నిజంగా అసలు ఎవరి దగ్గర లేడే ఏంటి అని తిరిగి మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో, అంటే పస్కా పండుగను యెరూషలేము నుంచి కదా వస్తున్నారు, తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళి చూస్తే మరియమ్మకు ఒక ఆశ్చర్యం కనబడింది. ఏంటి ఆశ్చర్యం అంటే, 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు బోధకుల మధ్యన దేవాలయంలో కూర్చొని వాళ్ళను ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు అడిగేటువంటి ప్రశ్నలకు ఆ దేవాలయంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు కూడా ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈయన అడిగేటువంటి ప్రశ్నలకి వాళ్ళకు మన భాషలో చెప్పాలంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. ఎవరు అసలుకి ఈ పిల్లోడు, ఏంది ఇంత లోతైన విషయాలు మాట్లాడుతున్నాడు, ఇంత జ్ఞానం ఈ పిల్లోడికి ఇప్పుడే ఎక్కడి నుండి వచ్చింది అని జనాలందరూ బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు బోధకులతో సహా. ఈ దృశ్యాన్ని చూచింది మరియమ్మ. చూసి యేసు ప్రభుతో అంటుంది, యేసు ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు, ఎందుకు మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు, ఇదిగో మీ నాన్న చూడు, నేను చూడు ఎంతలా ఏడుస్తున్నామో, నువ్వు మా వెనక వస్తున్నావు అని మేము అనుకున్నాం, కానీ నువ్వు రాలేదు, ఎందుకు ఇలా చేసావనంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా, అంటే మీకు తెలీదా, నేను ఈ లోకానికి వచ్చిందే నా తండ్రి పనుల మీద కదా. ఆ తండ్రి పని ఈ 12వ ఏట ఈ మందిరంలోనే నేను ప్రారంభించాను అన్నట్టుగా మాట్లాడాడు. కానీ తన తల్లికి ఆ విషయం సరిగా అర్థం కాలేదు ప్రియులరా. అయితే నేను ఎంచుకున్నటువంటి అంశం ఏంటో తెలుసా, ఈరోజు మన సంఘానికి హెచ్చరిక చేస్తున్నటువంటి అంశం ఏంటో తెలుసా, ఇంత పెద్ద ఉపోద్ఘాతములో నేను ఎత్తుకున్నటువంటి ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా. ఒకసారి చూడండి, ఆ వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి చూడండి, వచనాన్ని చూద్దాం. 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం,
మనం మాట్లాడుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు లోబడి ఉండెను. స్తోత్రం చెబుదామా? సౌండ్ పెడదామా? ఏం చేస్తున్నాడంట? లోబడి ఉన్నాడంట. యేసయ్య ఈ లోకానికి వచ్చి మనందరికీ ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడు అని నేను చెప్తున్నా. యేసయ్య ఈ లోకానికి వచ్చి మనందరికీ ఒక దారిని చూపించి వెళ్ళాడని నేను చెప్తున్నా. ఆ దారిలో ఒక దారి ఏంటో తెలుసా? యేసయ్య తత్వం, యేసయ్య మనస్సు. యేసయ్య ఎలాంటి వాడు అంటే లోబడి ఉండేవాడు. లోబడే ఆ తత్వం, లోబడే ఆ గుణం కలిగిన వాడు ఎవరు? యేసయ్య. చెప్పనమ్మా, ఎలాంటి వాడు? లోబడేవాడు. ఈయన ఎవరు? అసలు ఈయన రేంజ్ ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఈయన ఎవరు? అసలు ఈయన రేంజ్ ఏంటి? దేవాతి దేవుడు కదా, నరులను సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త, ఈ సృష్టినంతా సృష్టించినటువంటి సృష్టికర్త, అంతటి గొప్పవాడు. అయినా కానీ ఆయనలో అలవర్చుకున్నటువంటి గుణము ఎంత మంచి గుణం అంటే అంత మంచి గుణం. ఆ గుణమే లోబడేటువంటి గుణం. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నేను కూడా మీకు ఏం చెప్తున్నానో తెలుసా? నువ్వు ఎవరివైనా కావచ్చు, నీకు ఎంతైనా ఉండొచ్చు, ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, ఎంత బలమైనా ఉండొచ్చు, ఎంత జనాలు మందైనా నీ వెనక ఉండొచ్చు, నీకెంత పలుకుబడి ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. కానీ యేసయ్యలో ఉన్నటువంటి గుణలక్షణం మనందరిలో ఉండాలా? ఏంటి ఆ గుణలక్షణం అంటే? లోబడేటువంటి గుణలక్షణం. లోబడాలి. ప్రియులరా, నేను అదే చెప్తున్నాను. దేవుడు మనందరి మీద ఈ 2025వ సంవత్సరంలో మనందరం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే లోబడే వాళ్ళంగా ఉండాలి. కానీ ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? లోబడడం అటు పక్కన పెట్టించి తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు, తిరుక్కునే వాళ్ళుగా ఉంటున్నారు. ఒక చిన్న బిడ్డనైనా సరే మీరు మాట్లాడించి చూడండి, మీరు కదిలిచ్చి చూడండి, ఏమంటున్నారు? తిరుక్కుంటున్నారు. మొన్న మధ్యన ఒక టిఫిన్ అంగడి దగ్గర ఆగి టిఫిన్ చేస్తూ ఉన్నా. ఆ పిల్లోడు స్కూల్ వ్యాన్ మన దారినే పోతూ ఉంటుంది, ఇక్కడ ఆగుతుంది. చాలాసార్లు మేము పలకరించుకుంటూ ఉంటాం. నేను జోక్గా ఉండి, రేయ్ ఎందుకు ఆగుతున్నావురా రోజు మా ఊర్లో, నువ్వా వ్యాన్ ఎందుకు ఆగుతున్నావు అని అడిగా. జోక్గా, చిన్న బిడ్డలు కదా, జోక్గా అడిగా. వాడు నా సైజు చూస్తుంటాడు, నా ఇష్టం, నేను ఎక్కడైనా ఆగుతా, నీకేమే అన్నాడు. వెంటనే వాళ్ళ మాట, నోరు మూసుకో, ఎట్రా మాట్లాడేది, ఏందిరా వాళ్ళవ్వా. ఇంత చిన్ని పిల్లడు. అప్పుడే చూడండి ఏ రేంజ్లో ఉన్నాడో, అప్పుడే చూడండి ఎలా ఉన్నాడో. చిన్నప్పటి నుంచే మనుషులు అలవాటు చేసుకుంటున్నారు. ఏం అలవాటు చేసుకుంటున్నారు? లోబడకుండా తిరుక్కునే అలవాటు. నేను ఒక మాట చెప్పనా? మీ అమ్మ మీ నాన్న కాడే నువ్వు లోబడకపోతే, నీ తల్లిదండ్రుల కాడే నువ్వు లోబడకపోతే, తెలుగులో ఒక సామెత ఉంది, మొక్కలో వంగంది మ్రానైన తర్వాత వంగునా. నువ్వు చిన్నప్పుడే నీకు లేదా బుద్ధి. కొంతమందిని మీరు అడుగు చూడండి, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంటారు, నీ కుదురుతో ఏగలేక చచ్చిపోతున్నావా అని అంటే వాళ్ళ అమ్మ నాయన అంటారు, ఏం చేద్దామా మీ చిన్నప్పటి నుంచి అంతే. ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచి అంతే. మా మాట అయినది, ఇంక నీ మాట ఏమి వింటది? అలవాటు చేసుకున్నారు ప్రియులరా. నేను అదే చెప్తున్నాను, మనం ఎవ్వరము కూడా తిరుగుబాటు చేసేటువంటి ఆ బుద్ధి మనం ఉండకూడదు. యేసయ్య ఈ లోకానికి వచ్చి మనకు ఒక దారి చూపించి వెళ్ళిపోయాడు. ఏంటి ఆ దారి అని మనం ప్రశ్న వేసుకుంటే, యేసయ్య బాలుడుగా ఉన్నప్పుడే లోబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. లోబడాల, మనం లోబడేటువంటి గుణం ఉండాలి మనకు. లోబడకుండా తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళంగా ఉండకూడదు ప్రియులారా. నేను ఒక మాట మీకు చెప్పనా? ఎవరిలో అయితే, బాగా వినండి, ఎవరిలో అయితే లోబడేటువంటి గుణం ఉండదో, గుర్తుపెట్టుకోవాలా, ఉండదో,
ఉండదు. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూడండి నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. 33వ అధ్యాయంలో 3వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా వస్తానన్నాడా రానన్నాడా? హలో, వస్తానన్నాడా రానన్నాడా? ఖచ్చితంగా తెగేసి చెప్పాడు, రాను. దేవుడు అంటున్నాడు, నేను మీతో కూడా రాను. రాను అంటే అర్థం ఏంటంటే అసలు మిమ్మల్ని పట్టించుకోను, అసలు మీతో మాట్లాడను, అసలు మీ ప్రస్తాపన అనేది లేకుండా నేను గమ్ముగా ఉంటాను. ఏంటి ప్రభువా, ఇంత దూరం తీసుకొని వచ్చావు కదా, ఇక్కడి నుంచి ఎందుకు నువ్వు రానంటున్నావు ప్రభువా అని అంటే దేవుడు అంటాడు, మీరు చూడండి అన్నమాట, మీరు లోబడనొల్లని ప్రజలు. లోబడేటువంటి గుణం ఎవరిలో అయితే ఉండదో, లోబడకుండా ఎవరైతే ఉంటారో, నిజంగా బైబిల్ అంటుంది దేవుడు వాళ్ళతో కూడా రాడు, వాళ్ళ ప్రార్థన వినడు, వాళ్ళు పిలిచిన ప్రత్యుత్తరము ఇవ్వడు. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. దేవుడు నీతో పాటు రావాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? నీవు లోబడే గుణము ఉండాలా, లోబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం. ఏమో ఇంతవరకు నీలో లోబడే గుణం లేదేమో. దేవుడు అంటున్నాడు, ఇకనైనా ఆ గుణాన్ని అలవాటు చేసుకుందాం. నేనే కాదు, నువ్వే కాదు, ఎవరైనా కావచ్చు, ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు ఎవరైనా కావచ్చు, దేవుని జనాంగం ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరిలో లోబడే గుణము ఉండాలా. ఒకవేళ లోబడే ఆ గుణం లేకపోతే దేవుడు అంటాడు, నేను మీతో కూడా రాను. ఆయన రావాలంటే మనం లోబడాలా. నువ్వు లోబడకపోతే ఆయన రాడు. అందుకని ఆ గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇది యేసయ్యలో ఉన్నటువంటి మంచి గుణం, ఇది యేసయ్యలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణం. ఈ గుణాన్ని మనము అలవాటు చేసుకోవాలని ఈ దినమందు నేను మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పేసి మనం పాయింట్లోకి పోదాం. లోబడకపోతే ఆయన మనతో పాటు రాడు. గుర్తుపెట్టుకోండి, లోబడకపోతే ఆయన మనతో పాటు రాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన రాకపోతే జరిగే పరిస్థితి ఏంటి? ఆయన రాకపోతే జరిగే పరిస్థితి ఏంది? సరే, మీకు అర్థమయ్యేదని ఒక మాట చెప్తా. ఇప్పుడు లైట్లు వెళుతున్నాయా? చర్చిలో వెళుతున్నాయమ్మా? మాట్లాడండి. వెళుతున్నాయమ్మా? ఎందుకు వేస్తున్నావు లైట్లు అంటారు? చీకటిగా ఉంది కాబట్టి. అంతే కరెక్ట్. చీకటిగా ఉంది కాబట్టి వెలుతురు కోసం లైట్లు వేసాం. ఇప్పుడు లైట్లు ఆపేద్దాం, ఏముంటుంది? ఇక్కడ చీకటి ఉంటుంది. లైట్లు వేద్దాం, ఏముంటుంది? అంటే లైట్ ఉంటే చీకటి ఉండదు, లైట్ లేకపోతే ఏం వచ్చి కూర్చుంటుంది? చీకటి వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు దేవుడు మనతో పాటు లేకపోతే ఏం వచ్చి కూర్చుంటుంది? దేవుడు మనతో రాకపోతే ఏం వచ్చి కూర్చుంటుంది? చూడండి, యెషయా గ్రంథం ఒక మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. ఆయన మనతో పాటు రాకపోతే జరిగేటువంటి పరిస్థితి ఏంటి? యెషయా గ్రంథం తీసిన వాళ్ళు చదువుతారా? 30వ అధ్యాయం 1వ వచనం చూద్దామా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే. చెప్పండి, ఏందంట వాక్కు? లోబడని పిల్లలకు శ్రమ. ఒకసారి చెప్పండి నాతో పాటు, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. ఎవరికి? నువ్వు లోబడకపోతే ఆయన నీతో పాటు రాడు. నువ్వు ఎన్ని ఏడ్చి ప్రార్థన చేయి. కొంతమంది మంచి ప్రార్థనా పరులు ఉన్నారు, మంచి ప్రార్థనా పరులు, నాకు భలే ఇష్టం. ఎంత ప్రార్థనా పరులు అంటే కూర్చోగానే కన్నీళ్లు గార్చి, నిజంగానే నేను చాలాసార్లు ప్రయత్నం చేశా నేను ఏడ్చి ప్రార్థన చేయాలని. వస్తాయి కానీ ఎంత బాధతో ప్రత్యాతాపంతో ప్రార్థన చేసిన ఎంత వస్తాయో తెలుసా?
ఒక్కొక్క బొట్టు 2 బొట్లే వస్తాయి. కానీ కొంతమంది కూర్చున్నారంటే చాలు ప్రార్థనలో ఎట ప్రార్థన చేస్తారో తెలుసా? కారిపోతా ఉంటాయి. అసలు ఎంతలా ఏడస్తారు. మంచిది, ఏడ్చి ప్రార్థన చేయడం అనేది, దుఃఖంతో ప్రార్థన చేయడం అనేది మంచిది కాదని నేను చెప్పడంలే. నువ్వు ఏడ్చి ప్రార్థన చేసినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, నీ కుటుంబాల్లో ఎన్నిసార్లు ప్రార్థనలు పెట్టుకున్నా, నువ్వు ఎంతమంది పాస్టర్లకు అడుగుపోయి నువ్వు వాక్యాలు వినినా, ఎంతమంది పాస్టర్ల చేత నువ్వు ప్రార్థనలు చేయించుకున్నా, నీళ్ళ లోబడే గుణము గనక లేకపోతే ఆయన నీతో పాటు రాడు. ఆయన నీతో పాటు రాకపోతే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనములో యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ తెచ్చుకుంటావు. అంతే. నువ్వు లోబడకపోతే శ్రమ తెచ్చుకుంటావు. నువ్వు లోబడకపోతే, గట్టిగా చెప్పండి, లోబడకపోతే. మరి లోబడితే యేసయ్య గుణం అదే కదా. మేము చదువుకునేటప్పుడు స్కూల్కి ఫస్ట్లో పోతా నేను, నిజంగానే ఇప్పుడు కూడా అంతే ఆ అలవాటు. ఎక్కడికైనా ప్రార్థన అంటే ఫస్ట్లో పోయి ఉంటా. చర్చిలోకి కూడా మీ అందరికంటే ఫస్ట్ వచ్చేది ఎవరా? నేనే. అలవాటు అది చిన్నప్పటి నుంచి. స్కూల్కి కూడా పోయేటప్పుడు కూడా ఫస్ట్లో పోతా. స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకరోజు నాకు ఆరోగ్యం సరిగా లేదు. ఒళ్ళు నొప్పులుగా సలిసలిగా ఉండింది. కొంచెం ఎక్కువసేపు నిద్రపోయిన ఇంటికాడ. అమ్మ నాన్న చూస్తే వ్యాపారం వెళ్ళిపోయారు. నేను ఇంకా స్కూల్కి వెళ్ళాలా. స్కూల్కి వెళ్ళి చూస్తే చాలా టైం అయ్యింది. ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. అరే చాలా టైం అయిపోయింది అనుకొని అదరాభద్ర ఆ బ్యాగ్ ఆ సైకిల్ మీద పెట్టుకొని ఇక్కడి నుంచి బాలిడిపాలెం పోవాలా. బాలిడిపాలెం నేను చదివింది. బాలిడిపాలెం పోయేసరికి ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దొంగతనంగా మీ ప్రేయర్లో నిలబడుకుంటే సార్ చూస్తాడు. ఎట్టొకటని సైకిల్ అట్ట పక్కన పెట్టేసి దొంగతనంగా మీ ప్రేయర్లో నిలబడుకున్నా. నన్ను కనుక్కో ఉండున్నాడు, కానీ నా వీపుని బ్యాగ్ ఉంది. ఒరే, ఈడు క్లాసులో నుంచి వచ్చి ఉంటే బ్యాగ్ యాడ పెడతాడు? క్లాసులో పెడతాడు. ఈడు బ్యాగ్ వీపున ఉందంటే యాడ నుంచి వచ్చాడు? ఇంటికాడ నుంచి దొరికిపోయిన. ఆ రోజు మా పీటీ సార్కి దొరికిపోయిన. ఎత్తుకున్న తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత రే ఇట్రారా అన్నాడు. వచ్చి ఆగేసరికి ప్రేయర్కి లేట్గా వచ్చావు కదా సార్. అవును సార్. సరే ఉండని చెప్పి అందరిని పంపించిన తర్వాత కర్ర ఒకటి ఎత్తుకున్నాడు. నేను అనుకున్నాను ఈరోజు నా పని అయ్యిందిరా, ఉండి ఇంటికాడైనా ఉండాలా, ఈరోజు సార్ చేతిలో సరుపులు పడ్డాయిరా, ఎట్ట కొడతాడో ఏందో అనుకుని గుండెల్లో దడదడా కొట్టుకుంటా ఉంది. ఆయన అన్నాడు, సరే గ్రౌండ్ చుట్టూరు ఒక 10 రౌండ్లు వేసిరా పో అన్నాడు. అంటే పరిగెత్తమంటున్నాడు స్కూల్ గ్రౌండ్ చుట్టూరు. మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా ఎంత పెద్ద స్కూలో, దాని చుట్టూరు 10 రౌండ్లే కదా, అప్పటికి బాగలా 10 రౌండ్లే కదా వేస్తామలే అనుకొని స్టార్ట్ చేశా. చిన్నింగా పరిగెత్తా ఉన్నా. సారు కర్ర ఎత్తుకొని నేను పరిగెత్తమన్నానా నడవమన్నానా? పరిగెత్తు, తొందరగా స్పీడ్గా పరిగెత్తు అనేసరికి ఇంకా స్పీడ్గా పరిగెత్తాను. 2 రౌండ్లు పరిగెత్తా. 3 రౌండ్కి అయిపోయింది. బ్యాటరీ డౌన్ అయిపోయింది. స్లో అవుతా ఉంటే కర్రతో ఒక షాట్ వేస్తా ఉన్నాడు పిర్ర మీద. 3 రౌండ్లు వేసి, సార్ ఈరోజు మీరు ఆబ్సెంట్ అయినా ఏంటి, కానీ నేను మాత్రం. ఆ రోజు సార్ నాకు నేర్పించిన గుణపాఠం ఏంటో తెలుసా? టైముని పాటించాలా. సార్ చెప్పినటువంటి, టీచర్ చెప్పినటువంటి మాటకు లోబడాలా. నువ్వు లోబడలేదు కాబట్టే ఈరోజు నువ్వు రోజు ముందు వచ్చేవాడు నాకు తెలుసు, కానీ లోబడలేదు కాబట్టి, ఈరోజు లోబడలేదు కాబట్టి నువ్వు ఎట్టున్నా సరే నీకు శిక్షణ నేను వేసా. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అలాంటిదే పరిస్థితి మనకు చూపిస్తున్నాడు. ఏంటో తెలుసా? మనము గనక లోబడకపోతే ఎన్ని ప్రార్థనలు నేను చెయ్యి, ఎంతైనా ఏడ్చి ప్రార్థన చెయ్యి, కానీ ఆ ప్రార్థనకు కాదు కదా. లోబడకపోతే నేను మీతో పాటు రాను అంటాడు. ఆ తర్వాత వచ్చి మీరు ఏం తీసుకొచ్చి పెట్టుకుంటారంట? శ్రమను తీసుకొచ్చి పెట్టుకుంటారు. అందుకే నేను చెప్తున్నాను ప్రియులరా, ఈ మాటలు వింటున్న మనం అందరమే 2025వ సంవత్సరం నుంచి ఈ పూట నుంచి అయినా అలవాటు చేసుకో. నీకు చిన్నప్పటి నుంచి లేకుండా ఉన్నా సరే, నువ్వు ఎదిరించేటువంటి ఆ తత్వం ఉన్నా సరే, దేవుడు అంటున్నాడు నువ్వేం చేయాలంటే ఇక నుంచి అయినా లోబడేదాన్ని నేర్చుకో. అది యేసు ప్రభువులో ఉన్న గొప్ప గుణం. యేసయ్యలో ఉందంటే మనలో ఉండకూడదా?
ఉండాలా. ఎందుకంటే మన తండ్రి అయినా, మన మార్గదర్శి అయినా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవదేవుడు అయినా, కాబట్టి మనలో కూడా లోబడే గుణం ఉండాలి. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్తారా? ఈ లోబడడం అనేది 3 రకాలుగా ఉంది. లోబడడం అనేది 3 రకాలుగా ఉంది. అంటే ఎవరెవరికి లోబడాలి అనేది 3 రకాలుగా ఉంది. ఏంటా 3 రకాలు? చూడండి. నెంబర్ 1, లోబడడంలో 3 రకాలు. నెంబర్ 1 చూద్దాం. ఫస్ట్ లోబడాల్సినటువంటి దాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? ఆ, 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 భలే మాటను చూడండి. మీరు, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను ఎట్టుండాలంట? హత్తుకొని ఉండాలా. హత్తుకోవడం అంటే గట్టిగా పట్టుకోవడం, కౌగిలించుకోవడం. గట్టిగా గట్టిగా మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఒక చెట్టుని తీగ ఒక చెట్టుని తీగ ఎట్ట పట్టుకుంటుందో తెలుసా? లూజుకు పట్టుకుంటుందా? పట్టుకోదు. ఎట్ట పట్టుకుంటుంది? గట్టిగా. ఇంకొక చిన్న మాట మీకు అర్థం అవ్వాలంటే, కోతి పిల్ల కోతిని తల్లిని పట్టుకొని ఉంటుంది. ఎట్ట పట్టుకుంటుంది? వాస్తవానికి జంతువులన్నిటికీ ఉండేటువంటి బుద్ధి ఏంటంటే, తల్లే బిడ్డని ఎత్తుకొని పోవాలా, పట్టుకొని పోవాలా, అంతే కదా. కానీ కోతి కాడికి వచ్చేసరికి రివర్సల్లో ఉంటుంది. అది కోతి ఏం చేస్తుంది? నేను నిన్ను పట్టుకుంటరా, నువ్వే నన్ను పట్టుకోవాలా. చిన్ని పెట్టినమ్మా నేను, పురిట్లో పెట్టినమ్మా నేను. ఈయన కుదరదు, నువ్వు పట్టుకోకపోతే నేను దూకేదే, పరిగెత్తేదే, చెట్లెక్కేదే, నువ్వే నన్ను పట్టుకోవాలా గట్టిగా. ద్వితీయోపదేశకాండం 13:4 అదే మాట. మనం కూడా హత్తుకొని ఉండాలంట. దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉండాలంట. ఆ పై మాట అంటాడు. ఆ పై మాట చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి. ఫస్ట్గా మనం ఎవరికి లోబడాలా? ప్రియ సంగమా, ప్రియ దేవుని జనాంగమా, మనం ఎవరికి లోబడాలంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరికి లోబడాలంట? దేవునికి లోబడాలా. చెప్పండి గట్టిగా. ఎవరికి లోబడాలంట? గట్టిగా మాట్లాడండి. ఎవరికి లోబడాలంట? ఈ సకల సృష్టి అంతా దేవునికి లోబడుతుంది. అవునా కాదా? అవుననే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నేనేం చెప్పే స్తోత్రం చెప్పారు ఇప్పుడు? ఈ సృష్టి అంతా దేవునికి లోబడుతుంది. రాత్రి కూడా ఈ మాట గుర్తొచ్చింది, మళ్ళీ చెప్తున్నా. యేసయ్య శిష్యులు సముద్రంలో తుఫాన్లో ఇరుక్కుపోయినప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ తుఫానుని గద్దించాడా, గద్దించలేదా? గాలి, తుఫాను నిమ్మలమైపో అన్నాడు. ఏమైపోయింది? నిమ్మలమైపోయింది. వెంటనే శిష్యులు అంటారు, ఈయన ఎవరో చూడండి. రాత్రి మాట్లాడుకున్నాం మనం. నతనయేలు క్లారిటీగా చెప్పాడు. ఏమని? దేవుని కుమారుడు, యూదుల రాజు. నతనయేలు రాత్రి చెప్పా. నతనయేలు క్లారిటీగా చెప్పాడు. ఒక్క క్షణంలో యేసుప్రభుని చూసి యేసుప్రభు మాటని క్లారిటీగా చెప్పాడు. శిష్యులు అంటారు, ఈయన ఎవరో. అసలు భలే మాట ఉంటుంది. ఒకసారి మీరు చదివితే బాగుంటుందేమో. మత్తయి సువార్త 8వ అధ్యాయం చదివితే బాగుంటుందేమో ఆ మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయం
27వ వచనం, అది మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నారంట. శిష్యులు మాట్లాడుకుంటున్నారు, ఈయన ఎట్టివాడో. ఇంకొక దగ్గర ఎట్టే ఉంటుంది, ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో. ఆ మాట కూడా అదే, ఈయన ఎవరో. చెప్పండి చెప్పండి, ఎవరన్నమాట మాట్లాడాలి నన్ను. ఎవరన్నమాట, ఎవరో అంటే అర్థమైంది. యేసయ్య శిష్యులకి యేసయ్య ఎవరో అర్థం కాలా. ఆయనతో పాటు తింటున్నారు, ఆయనతో పాటు తిరుగుతున్నారు, ఆయన చేసే కార్యాలు చూస్తున్నారు, ఆయన పెట్టేదంతా, ఆయన చేసేదంతా మొత్తం గమనిస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఎవరో తెలుసుకోలేకపోతే, ఈయన ఎట్టివాడో, ఈయన ఎవరో. గాలి సముద్రము లోబడుతుంది, దానికి తెలిసింది నేను నా దేవునికి లోబడాలని. దానికి తెలిసింది, గాలికి తెలిసింది, సముద్రానికి తెలిసింది, నేను నా దేవునికి లోబడాలని. స్తోత్రం చెప్పు. ఇంకొక మాట చెప్పనా, యోనాని కాళ్ళు చేతులు గట్టి పారేశారుగా. ఎక్కడ? సముద్రంలో. చేపకు ఆజ్ఞాపించాడు దేవుడు తిమింగలానికి, మింగి ఎక్కడ గక్కు, నీనేవేలే గక్కు. పెద్ద తిమింగలం దేవుని మాటకు లోబడి 3 రోజులు ప్రయాణం చేసింది ఉపవాసం ఉండి. ఎందుకంటే యోనాను మింగిన తర్వాత ఇంక దేన్ని మింగలేదు. ఎందుకు మింగదంటే, మింగిందంతా పోయి ఊరి మీద వచ్చిపోయి పడుతుంది, కడుపులో ఉన్న యోనా మీద పడుతుంది, వీడు చచ్చిపోతాడు. చేప చేత కూడా దేవుడు 3 రోజులు ఉపవాసం ఉండిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు. 3 రోజులు ఉపవాసం ఉండి తీసుకొని ఎక్కడికి ఎక్కిందో తెలుసా? దేవునికి లోబడింది. ఈ సృష్టి సమస్తము దేవునికి లోబడుతుంది. అపరితాత్మలను దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు కూడా అపరితాత్మలు ఏం చేస్తున్నాయి? దయ్యాలు ఏం చేస్తున్నాయి? లోబడుతున్నాయి, దేవునికి లోబడుతున్నాయి. ఆయన సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకు 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 అన్నీ లోబడుతున్నాయి. విచిత్రం ఏంటో తెలుసా? తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మనిషి మాత్రం దేవునికి లోబడ్డంలే. మనిషిని ఎడ చేసుకున్నాడు మా దేవుడు? చెప్పాలా, మనిషిని ఎడ చేసుకున్నాడు దేవుడు? మట్టితో. మట్టితోనే. ఎట్ట చేసాడు అంటున్నా, భలే మాట ఉంది కదా ఆదికాండంలో. నేల మట్టిని తీసి నరుని చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా. అంటే మట్టితో బొమ్మను చేశాడు దేవుడు, బొమ్మను చేశాడు దేవుడు, బొమ్మను చేశాడు, బొమ్మను చేశాడు. నేను అంటాను, సూర్యుడా కలుగునుగా కంటే కలిగాడు, చంద్రుడా కలుగునుగా కంటే కలిగాడు, భూమి కలుగునుగా కంటే కలిగింది. సమస్తము ఈ సృష్టి అంతటిని దేవుడు నోటి మాటతో చేసి మనిషి కాడికి వచ్చి, మనిషి కలుగునుగా కంటే కలిగిపోడా? కలగడా? కలిగిపోతాడు. కానీ దేవుడు మనిషి కాడికి వచ్చేసరికి తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంటే, తను ఏ రూపంలో అయితే ఉన్నాడో, తన స్వరూపము ఎలా ఉందో, తన రూపము ఎలా ఉందో అలాగే మనిషిని చేశాడు దేవుడు. అలాగే చేశాడు మనిషిని. అంత అల్లారు ముద్దుగా చేసుకున్నాడే, అంత అల్లారు ముద్దుగా చేసుకున్నాడే. అంత అల్లారు ముద్దుగా చేసుకున్నటువంటి ఈ మనిషి మాత్రం దేవునికి లోబడ్డం లేదు. ఒక బాధాకర విషయం మీకు అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. గత 2 రోజుల క్రితం మన తూపులపాలెం సముద్రంలో ఎంతమంది చచ్చిపోయారా? 2 చచ్చిపోయారు. నిన్నటికి చచ్చిపోయిన వాళ్ళు నిన్నటికి తెలిసినారు. ఎవరో ఒక అన్న చెప్తున్నాడు, చేపలంట ముక్కులు చెవుల్ని కొరుక్కు తినేసాయంట. ఆడాడి నుంచో వచ్చి ఎక్కడ చచ్చిపోయారు చూడండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా?
ఆ తల్లిదండ్రులు ఎంత ముద్దుగా చూసుకో ఉంటారు వాళ్ళని, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకో ఉంటారు వాళ్ళని. వివాహానికి వచ్చినటువంటి బిడ్డలంటే ఎంత ముద్దుగా, ఎంత బాధ్యత సాకో ఉంటారు వాళ్ళని. వాళ్ళు పెంచిన గారాబమే. నేను అంటాను, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా ఏం వేసుకోవచ్చు ఉండాలా? బైక్ వేసుకోవచ్చు ఉండాలా? ఆ బైక్లో పెట్రోల్ కొట్టించి ఉండాలా? ఈ బైక్ కొనిచ్చింది వాళ్ళ తల్లిదండ్రులే, బైక్లో పెట్రోల్ కొట్టించింది వాళ్ళ తల్లిదండ్రులే. ఎందుకంటే నా బిడ్డలు బాగుండాలని, నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని. అదే అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంత దూరం వచ్చి ఇక్కడ చచ్చిపోయారు. నిన్న అంబులెన్స్ కోత కోస్తా ఉంటే ఎవర్రా సీరియస్ కేసు అన్న, సీరియస్ కేసు కాదు, చనిపోయినటువంటి వాళ్ళ డెడ్ బాడీలను తీసుకోబోతున్నారు. ప్రియులారా, నేను ఒకటే చెప్తాను, దేవుడు మనని అమూల్యమైనటువంటి అపారమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించి తన స్వహస్తాలతో చేసుకున్నాడు. నా బిడ్డ నాకు లోబడాలా, నా బిడ్డ నాకు లోబడాలా, నేను చేతులతో చేసుకున్నటువంటి నా బిడ్డ నాకు లోబడాలా. కానీ ఈ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునికి లోబడడమే మానేశాడు. అందుకనే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో, లోబడని పిల్లలకు శ్రమ. ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు దేవుని బిడ్డలకు శ్రమలు? ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? దేవుని నమ్ముకున్న తర్వాత కదా అపారమైనటువంటి శ్రమలు. అంటే దేవుడు చూస్తున్నాడంటే చూస్తూనే ఉన్నాడండి. ఏం చేస్తున్నాడంటే నువ్వు లోబడడం లేదు కాబట్టి ఆ శ్రమని దేవుడు నీ జీవితంలోకి పంపించి ఉన్నాడు. నేను అదే చెప్తున్నాను, లోబడాలా. మొట్టమొదటిగా మనం ఎవరికి లోబడాలంటే చెప్పండి ఎవరికి? యోహాను సువార్త 9వ అధ్యాయం అంటే నాకు భలే ఇష్టం. యోహాను సువార్త 9వ అధ్యాయం అంటే నాకు భలే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అక్కడ ఒక గుడ్డివాడిని యేసయ్య బాగు చేశాడు. వినాలి, చూడు, నా సైజుడు. యేసయ్య ఒక గుడ్డివాడిని బాగు చేశాడు. ఎట్ట బాగు చేశాడంటే, సరే చదవండి, మీకే అర్థమవుతుంది ఎట్ట బాగు చేశాడు. యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో 7వ వచనం చదివింది డైరెక్ట్గా. 7వ వచనం లేకపోతే 6, 7వ వచనం చదవండి. ఆయన ఎట్లా చెప్పి నేల మీద ఉమి వేసి, ఉమితో బురద చేసి, వాని కనుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. ఆగదాం. యేసయ్య అంట గుడ్డివాడికి కళ్ళిచ్చే ముందు ఆయన ఉమ్మి కిందేసి బురద చేసి వాడ కళ్ళకు పూసి, గుడ్డోడు కళ్ళకు పూసి, నువ్వు సిలోయము అనే కోనేట్లోకి పోయి నీ కళ్ళు కడుక్కోమని చెప్పాడు. వినాలా? ఎవరితను? గుడ్డోడు కదా. ఉన్నారా? ఉన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఇతను ఎవరు? నేను అంటాను, గుడ్డోడు కోట దాకా పోయేస్తాను ఆయనంటే పోతాడా? ఒకవేళ పోవాలంటే ఏం చేయాలా? ఎవరో ఒక మనిషి సహాయం చేయాలా, తీసుకొని పోవాలా. నేను అంటాను, గుడ్డివాడు కదా యేసయ్య, చాలామంది గుడ్డి వాళ్ళు నువ్వు అట్టు ముట్టి బాగు చేసావు కదా, మరి ఈడికాడికి వచ్చేసరికే నువ్వు బురద పూసి కోనేట్లోకి పోయి ఎందుకు కడుక్కోమన్నావు? గుడ్డోడి ఎట్టబోతాడయ్యా? ఎవరు సహాయం చేస్తారయ్యా? ఒకవేళ ఆ పొయ్యే పని లేకుండా ఒకేసారి నువ్వు తాకి, గుడ్డోడా బాగైపో, నీ కళ్ళు వచ్చేస్తాయి అనేస్తే కళ్ళు వచ్చేస్తాయి కదా ప్రభువా. కానీ ప్రభు వాడు చేయలే. ఏమంటాడు? నువ్వు పోయి కడుక్కోబో. ఇప్పుడు చెప్పండి, పొయ్యాడా పోలేదా? చెప్పు గట్టిగా, పొయ్యాడా పోలేదా? ఆ గుడ్డోడు పోస్టులో మనం ఉంటే మీరేం చెప్పుందరు? ఊహించుకోండి. ఆ గుడ్డోడు స్థానంలో మీరుంటే మీరేం చెప్పుందరు? యేసు ప్రభు వచ్చి బుడద పూసి పోయి కడుక్కోమంటే మీరేం చెప్పుందరు? అయ్యా నేను బాలేనయ్యా, నాకెవరు లేరయ్యా, నువ్వే చేయబట్టి తీసుకుని అనుందు మనం నిజంగానే కాదా?
లేకుండా ఉంటే అంత బాధ ఎందుకయ్యా, ఒకేసారి నా కళ్ళు. కొన్నిసార్లు మనం డాక్టర్ కాడకు పోయి అంటాం, డాక్టర్ చీటీ రాసిమ్మా, ఇది నా దగ్గర అయ్యే పని కాదు కానీ ఎక్కడికి పో, నిల్లురు పో అని అన్నాడు అనుకో, మనం ఏమంటాం తెలుసా, సార్ అంత దూరం బాలేదు సార్, మేము ఎట్టొకట్ట నువ్వే చూడు సార్, ఏదో ఒకటి నువ్వే చేయి సార్. మన బుద్ధి ఆ డాక్టర్కి తెలుసు ఏమని, ఇది నా దగ్గర అయ్యే పని కాదు, నువ్వు దూరం పో అని డాక్టర్ అంటే మనం ఏమంటాం, మనం పోలేం. అందుకని సార్ ఎట్టొకట్ట సార్, ఎట్టొకట్ట సార్, ఏదో ఒకటి మీరే చేయండి సార్. మన బుద్ధి, మనం కూడా అదే విధంగా అంటాం, నేను బాలేను నాయనా, ఎస్ అయ్యా నేను బాలేను నాయనా, ఎట్టొకట్ట నువ్వే చేయి నాయనా అనుందు మనం. కానీ ఈ గుడ్డోడు ఏం చేశాడంట, భలే మాట ఉంది అక్కడ, చదువుతారా తర్వాత వచ్చి నువ్వు ఇందా కాపిని కాడి నుంచి బాబా వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. వెళ్ళాడు, యేసయ్య చెప్పినట్టు కడుక్కున్నాడు, కళ్ళు వచ్చాయి. ఎక్కడికి వచ్చేసాడు, యేసయ్య దగ్గరకు వచ్చాడు. నా ప్రశ్న ఏంటంటే, నేను అసలు ఎందుకు అడిగాడు, యేసయ్య ఎందుకు వెళ్ళమన్నాడు, ఏంటి ఈ పరిస్థితి అంటే, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉందని చెప్పడానికి కాదో, అసలు ఈ గుడ్డోడు నా మాటకు లోబడి పోతాడా పోడా, అది అసలు లాజిక్. పోతాడా పోడా, పోతాడా పోడా, పోయాడా పోలేదా, కార్యం జరిగిపోయింది. నేను కూడా అంటాను, దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే ఆయన మాటకు లోబడాలా. దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరగాలంటే దేవునికి లోబడాలా. నువ్వు దేవునికి లోబడకుండా, ఆయన మాటకు లోబడకుండా ఏడ్చి ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం, బల్లగుద్ది వాక్యాలు చెప్తే ఏం ప్రయోజనం, ఎంతమంది పెద్ద పెద్ద రెవరెండర్ల దగ్గర కూర్చొని వాక్యాలు వింటే ఏం ప్రయోజనం. నువ్వు లోబడాలి కదా ముందు ఎవరికి. అందుకని అంటాడు, అందుకని వాక్యం అంటుంది, యేసయ్యలో ఉన్న మంచి గుణం లోబడే గుణం. ఆ లోబడే గుణం ప్రతి క్రైస్తవుడిలో, నాలో, నీలో, అందరిలో ఉండాలా. ఉన్నప్పుడే దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. లేకపోతే లోబడనొల్లని పిల్లలకు శ్రమ, మీరు లోబడడం లేదు కాబట్టి నేను మీతో కూడా రాను. లోబడతారా దేవునికి? లోబడతాం మనం అందరూ స్తోత్రం చెప్పండి. యేసయ్యా వింటున్నావా, ఆకాశమా ఆలకిస్తున్నావా, భూమి చెవి ఎక్కుతున్నావా? వీళ్ళందరూ సాక్ష్యం ఇచ్చారు ఈరోజు చర్చిలో, ఏమని, నీకు లోబడతామని. ఇంకొకసారి చెప్పండి, లోబడే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి ఖచ్చితంగా మీరు లోబడక తప్పదు, ఎందుకంటే ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్పేశారు. ఫస్ట్ దేవునికి లోబడాలా. నెంబర్ 2, రెండో సందర్భం చూద్దాం, ఎవరికి లోబడాలా. రోమాపత్రిక 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చూడు. రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చూడు. రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చూడు. చాలు, మళ్ళీ ఇంకొకసారి, ప్రతివాడును నీ పై అధికారులకు, అంటే పై అని ఉంది అక్కడ, నేను మీకు అర్థమయ్యేదానికి, నీ పై అధికారులకు లోబడి ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోది ఎవరికి లోబడాలంట? మనుషులకా? ఫస్ట్ది దేవునికి లోబడి ఉండాలా, కరెక్టే. రెండోది నీ పైనుండే అధికారులకి. అంటే మనుషులు స్టెప్పులు ఉంటారు, స్టెప్ బై స్టెప్ అంటారు. మీకు అర్థమయ్యేదానికి చెప్తా. ఫస్ట్ కూలి పని చేసుకునేవాడు, మన లాంటివాడు, సాదా సీదాడు. కూలోడికి హెడ్ ఉంటాడు, ఎవరు? ఇస్త్రీ పెట్టా, వాళ్ళు తరుముకుంటారేమో నాయన, మేస్త్రి. అంటే ఇప్పుడు ఈ కూలివాడు ఎవరు అధికారి? ఇప్పుడు తనకు అధికారి, ఇతనికి ఇంకొక స్టెప్ ఉంటారు, పని అప్పగించినోడు అధికారి. ఇతనికి అస్సలు ఓనర్ ఒకడు ఉంటాడు, కైగలవాడు, ఈయన అధికారి. వచ్చిందా స్టెప్ బై స్టెప్? ఇతను కూలోడు,
మీరు చెప్పర్లే, నాకెందుకు తెలుసా, నాకెందుకు తెలీదా, ఎందుకు చెప్తారా? లోబడాలా, మన పైన ఉన్న అధికారులకు లోబడాలా. సంఘం తరపున చూసుకుంటే విశ్వాసి సంఘ పెద్దకు, సేవకునికి ఖచ్చితంగా లోబడాల్సిందే. ఇప్పుడు మా మీద కూడా అధికారులు ఉన్నారుగా, లేరా? నేను సార్ రాలేదా? నన్ను తిట్టాడా తిట్టలేదా? తిట్లా? నేనేమన్నా ఫీల్ అయ్యానా? ఫీల్ అవ్వాలా? ఎందుకంటే నా పైన నాయకుడేగా, అధికారిగా. నన్ను తిట్టాడు. మీరు అనొచ్చు, తిట్టాడంట, ఎందుకు తిట్టాడురా, ఏం చేశాడని. ఏం చేయాల, వచ్చిన వాళ్ళకి పొలం వాళ్ళది అలా నేను మర్చిపోయా. ఇక్కడ తయారు చేయాలా, అది లేటుగా తెచ్చాము కానీ లేటుగా తెచ్చాము. దానికి 2 సుప్రభాతాలు. మేమే చెప్పాలంటయ్యా మీకా, ఎన్నిసార్లు చెప్పాలా, చెప్పినా చెప్పకపోయినా చేసేది తెలీదా అన్న. మా పైన అధికారి కోపపడ్డా కానీ ఏం చేయాలా? లోబడాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పు. మన మీద ఉన్నటువంటి అధికారులకు మనం లోబడాల్సిందే. కొంతమంది అంటారు, ఏదే ఓడి మాటకు లోబడేది పాస్టర్ అంట. ఏమే పాస్టర్ అయితే ఎవడికి పెద్ద? ఎవడికి పెద్ద? డైలాగ్ చెప్పండి. నీ ఇంటికి నువ్వు పెద్ద, నా ఇంటికి చెప్పమాయి, నా ఇంటికి నేను పెద్ద. డైలాగు. నీ ఇంటికి నువ్వు పెద్ద అయితే నా ఇంటికి నేను పెద్ద అంటే నేను ఎవరికి లోబడను అని అర్థం. ఆ మాటకి వస్తూ ఉండదు. ఇది తప్పు, ఇది చాలా తప్పు. మనం ఏం చేయాలంటే, బైబిల్ అంటుంది, మన మీద ఎవరైతే నాయకులుగా ఉన్నారో, మన మీద ఎవరైతే అధికారులుగా ఉన్నారో, ఖచ్చితంగా ఆ అధికారులకి మనం లోబడాలా తప్పదో. లోబడేటువంటి గుణం మనకు ఉండాలా తప్పదో. ఈరోజున చాలా సంఘాల్లో గొడవలు, చాలా కుటుంబాల్లో గొడవలు రావడానికి గల కారణం ఇదే. ఏంటి అదంటే, లోబడే గుణం ఉండదు. లోబడే. ఇప్పుడు స్త్రీల గురించినటువంటి ఒళ్ళు మండే మాట ఒకటి చూపిస్తా. ఇప్పుడు స్త్రీలకు ఒళ్ళు మండే మాట, కొన్ని నిజాలు చెప్తే ఎట్టుంటుంది కరుణ? చేదుగానే ఉంటుంది, పొడిసినట్టు ఉంటుంది, అయినా వాస్తవాలు. ఇప్పుడు ఒక మాట చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయానికి రండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయానికి రండి. 6వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దామా? అబ్బా భలే మాట. ఫస్ట్ కానించి మళ్ళీ. ఆ ప్రకారము శారా అంటే శారమ్మ, అబ్రహాం అంటే తన భర్తని, అబ్రహాముకు ఏమని పిలుచుకుంటుందంట? భర్తని ఏమని పిలుచుకుంటుందంట? యజమానుడు. అంటే అర్థమైంది, నా అధికారి, యజమానుడు, నా యజమానుడు. శారా అబ్రహాంని ఏమని పిలుచుకుంటుంది? ఇప్పుడుండే భార్యలు మొగుడిని ఏమని పిలుస్తారా? ఓడు ఊయమ్ము ఓడు. ఎవరు ఓడంటే ఎవరు? భర్తని. ఎంత గౌరవప్రదమో. అబ్బా, ఓడికేం తెలీదు. ఓడి పనికిమాలినోడు, ఓడి శాతరానోడు, ఓడి శాతకమనోడు అంతా నాకే తెలుసు. మరి నీకే తెలుసు. అందుకే గొడవలు వస్తుండేదే. అందుకే గొడవలు. కుటుంబంలో గొడవ లేకుండా ఉండాలంటే ఆడ మనిషి భర్తకు లోబడాల్సిందే తప్పదో. A to Z ప్రతి విషయంలో లోబడాల్సిందే. నేను లోబడను బా అని అంటే అదెట్టది. నువ్వు లోబడకపోతే ఇంక కుంపులు రొంపులే ఇంట్లో. ఒక్క రోజుకి 24 గంటల్లో 20 గంటలు గొడవలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, లేరా? పని 10 గంటలు. అక్క నవ్వుతుందంటే ఎందుకు లేదయ్యా, ప్రతి ఇంట్లో ఉండే. ఎందుకు వస్తుందో తెలుసా? లోబడే గుణం లేనప్పుడు. శారా యజమానుని పిలుచుకుంటుందంట. నా యజమానుడు తన భర్తను పిలుచుకుంటుందంట. నా యజమానుడు నా అధికారి, నా పైన అధికారి, నన్ను పోషించేవాడు, నన్ను పరిపాలించేవాడు, నా భర్త, నా యజమాని. లోబడి ఉందంట. ఎంత అద్భుతమైనటువంటి మాట, అవునా కదా? అందుకనే శారమ్మ ఏది చెప్పినా
దానికి తల ఊపుతాడు. ఎవరో? అబ్రహాం. అవునా కాదా? ఓ అవునా కాదా? గట్టిగా చెప్పండి, అవునా కాదా? అబ్రహాంకి షారా ఒకటైన భార్య, ఇంకెవరన్నా భార్యలు ఉన్నారా? అబ్రహాంకి షారా ఒకటేనా, ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరుమా? హాగరు. సూపర్. హాగర్ని బాగా వినండి. హాగర్ని అబ్రహాం చేసుకున్నాడా, షారా చెప్తే చేసుకున్నాడా? షారా చెప్తేనే చేసుకున్నాడు. ఆయనంతటా ఆయన చేసుకోవాలా. ఎవరు చెప్పారు? పోనీ ఈయనేమని అడిగాడా? పిల్లకాయలు పుట్టలేదు కాదు షారా, నేను మన ఇంట్లో ఉన్న పని పిల్లలను పెళ్లి చేసుకుంటాను అన్నాడా? అనలా. ఎవరు చెప్పారు ఆ మాట? బాగా వినండి. రెండోది, పిల్లలు పుట్టిన తర్వాత గొడవ వచ్చింది, తరిమీమన్నది ఇంట్లో నుంచి. ఎవరో? షారా. ఎవరిని? పెళ్లి చేయించింది ఆమె. ఇప్పుడు తరిమీమనింది ఆమె. ఇప్పుడు చెప్పండి, తరిమేసాడా తరిమీలేదా? భలే ఏడుపు వచ్చిందంట. ఎవరికి? అబ్రహాం చాలా ఏడ్చాడంట బిడ్డ విషయంలో, భార్య విషయంలో చాలా. ఎందుకంటే నువ్వు తరిమీమంటావు, నీదేముందలే. ఆ ప్రేమను రుచి చూచినటువంటి ఇతని పరిస్థితి కూడా ఉంటుంది కదా. చాలా ఏడ్చాడు, అయినా కానీ తరిమేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు తరిమేశాడు? ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఎందుకు తరిమేశాడు? చెప్పండి, లాజిక్ చెప్పండి. షారా మాట అబ్రహాం వినేవాడు. ఎందుకు వినేవాడు? ఇప్పుడు చెప్పాలా. ఎందుకు వినేవాడు? 1 పేతురు పత్రిక 3:6 ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. భర్తని గౌరవించింది. భర్తకు లోబడేటువంటి బిడ్డ ఎవరో? షారా. అందుకని షారా ఏది చెప్పినా కానీ అంతే కదా. ప్రేమ అనేది రెండు పక్కలు ఉండాలంటారు కదా. ఇచ్చిపుచ్చుకోవాలా. ఒక సైడే ప్రేమ ఉంటే ఎట్టా కుదరదు, రెండు సైడ్లో ఉండాలా, ఇచ్చిపుచ్చుకోవాలా. అబ్రహాం సేమ్ అలాగే చేశాడు. షారా లోబడింది. బిడ్డ నేను అంటాను, ఈ రోజున చాలామంది అంటూ ఉంటారు, మా భర్త నా మాట విన్నాడంటే. ఎందుకు వింటాడు నీ మాట? నువ్వు లోబడితే కదా నీ భర్త నీ మాట వినేది. నా మాట కాదు, బైబిల్ అంటుంది, వాక్యం అంటుంది, షారా తన భర్తకును యజమానుడని. ఈ రోజున చాలామంది తిట్టేవాళ్ళు ఉన్నారు, ఒరేయ్ అనేవాళ్ళు ఉన్నారు. ఎవరికి? భర్తని చావు రాలేదు కదరా. ఓడి చేస్తే నువ్వెవరితో గులికేదానికి? నువ్వు ఎలా పోయేదానికి? నీ పరిస్థితి ఏంటి? బిడ్డ గుర్తుపెట్టుకో, లోబడేటువంటి గుణం యేసయ్యలో ఉండేటువంటి గుణం. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. లోబడే గుణం ఎవరిలో ఉండే గుణం? యేసయ్యలో ఉండే గుణం. ఎవరెవరికి లోబడాలా? నెంబర్ 1 దేవునికి లోబడాలా. నెంబర్ 2 భార్యలారా భర్తలకు లోబడి. వాడు ఏది చెప్పినా చేయాల్సిందే, తప్పదో. అది కష్టం కానీ నష్టం కానీ ఏదైనా కానీ తప్పదంతే, తప్పదు. లోబడినప్పుడే వాడు కూడా మాట వింటాడు. ఒక మాట చెప్పనా మీకు నాన్న, వినండి. నిజంగా భర్త భార్యని కనుక నిజంగా ప్రేమిస్తే బాగా వినాల. ఓడి ఎక్కడ తిరుగుతున్నా, తిరిగేటప్పుడు ఓడి ఏమి తింటున్నా భార్య గుర్తు రావాలా. ఈ మనిషికి తేవాలా. తెస్తున్నారంటే నిజంగా నీ భర్తకి నీ మీద ప్రేమ ఉన్నట్టే. ఓడి ఆంపట్టు చేసి వస్తున్నాడు అనుకో, పోరా ఆ మనిషికి ఇంద్ర పెట్టేది అన్నట్టుగా. ఆడు ఏమి లేనట్టు. ఎందుకు లేదంటే నువ్వు లోబడడం లేదు కాబట్టి నీ మీద లేనట్టు. కాబట్టి లోబడండి, పై అధికారులకు లోబడండి, భార్యలారా భర్తలకు లోబడండి. దేవునికి స్తోత్రం. లాస్ట్ అండ్ ఫైనల్, ఎవరికి లోబడాలా? దేనికి లోబడాలా? లాస్ట్ అండ్ ఫైనల్ చూడు, రోమాపత్రిక 2వ అధ్యాయం 3వది. ఎవరికి లోబడాలా? దేనికి లోబడాలా? రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం.
ఆ. ఆ. ఎవరి మీదకి వస్తాయంట? దేవుని ఉగ్రత, రౌద్రం ఎవరి మీదకంట వచ్చేది? బాగా చదువు. అయితే భేదములు పుట్టించి, ఇప్పుడు వస్తా చూడండి, సత్యమునకు లోబడక. ఎవరైతే సత్యానికి లోబడక దుర్నీతికి లోబడతారో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుందంట, దేవుని రౌద్రం వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరికి లోబడాలి మనం? మూడవది అక్కడే ఉంది చూడండి, ఎవరికి? సత్యమునకు లోబడాలా. నమ్మిన వాళ్ళు స్తోత్రము. ఆహా, గట్టిగా. ఎవరికి లోబడాలా? సత్యమునకు లోబడాలా. సత్యం అంటే నిజం, నిజానికి లోబడాలా. నిజానికి లోబడాలా. బిడా మీకు అర్థమవుతుందా? నిజానికి లోబడాలా. నిజం అంటే మనం చేసింది తప్పు అని మనకు తెలుసు. ఆ తప్పు పక్కన వాళ్ళు చెప్పారు అనుకో, ఒప్పుకోం, లోపడం. నేను ఎప్పుడు చేశానా, నేను ఎందుకు చేశానా. ఒకసారంట అటుకుల మిషన్కి పోయాడంట ఒక పిల్లడు. అటుకుల మిషన్, అటుకులు దంచుతా ఉంటే ఆ జోబీలో ఈ జోబీలో పోసేసుకున్నాడు. 2 జోబీల్లో వచ్చేస్తా ఉన్నాడు. ఆ అటుకులు దంపించాడు. రేయ్ ఆగో, ఏందిరా జోబీలో అన్నాడు. ఏందిరా జోబీలో అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏందిరా జోబీలో అన్నాడంటే తనకు కనబడ్డాయా కనబడలేదా? కనబడ్డాయా కనబడలేదా? కనబడ్డాయి. వాడు పోసేటప్పుడు ఇక్కడ మొగదాల్లో ఏమంటారు? బూజా, ఏందది, పుట్టు ఉంటుంది. అటుకులు పోసిన తర్వాత జోబి ఉపతుంది. అన్ని సాక్ష్యాలు కళ్ళ ముందర కనబడుతుంటే ఏముండాయా ఏమి లేవు, ఏముండాయా ఏమి లేవు, ఏముండాయా ఏమి లేవు. ఇప్పుడు ఇలాంటి పిల్లోడిని ఏం చేస్తాడు? మేడకు బట్టించి తడతాడు. నువ్వు తప్పు చేసావు అంటే, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు దొంగతనం చేసినట్టు సాక్ష్యం కూడా నీ దగ్గరే ఉంది, అది నా కళ్ళకి కనబడుతుంది. కానీ నువ్వేం చేయటంలే, లోపడ్డంలే, నిజానికి లోపడ్డంలే, సత్యానికి లోపడ్డంలే, ఒప్పుకోవడంలే. ఒప్పుకోవడంలే. ఎంతోమంది ఉన్నారు ఈ రోజున చేసేది పాడు పని చేసి మనం అడిగినామంటే ఒప్పుకోనుగాక ఒప్పుకోరు. సత్యానికి లోబడరు, నిజానికి లోబడరు. నిజం. ఒక చిన్న మాట చెప్పనా, కొబ్బడిబాకండి. కావాలని వెళ్తారు పనికి, మనం అడిగితే ఏదో కుంటు సాగు చెప్తారు, కానీ మనసులో కావాలనే ఉంటారు ఇంటి దగ్గర. మీరు గమనించండి, మన చాలా చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు కావాలని. ఈరోజు కావాలని బడికి ఎగనం పెట్టాలంటే పిల్లడు ఏం చేస్తాడు? కుంటు సాగులు చెప్తాడు. నిజం కాదు అది. అలాగే చాలామంది, నేను అంటాను, సత్యమునకు లోబడాలా. అది చేదుగా ఉంటుంది, అది కఠినంగా ఉంటుంది, అది కష్టంగా ఉంటుంది. దాన్ని చేయాలంటే, లోబడాలంటే చాలా కష్టం. అయినా కానీ చెప్పండి, దానికి లోబడాలా. దేనికి లోబడాలా? ఏమ్మా చర్చికి రాలేదు, ఉన్నది చెప్పాలా. ఏమి ఉన్నట్టుండి వెళ్ళిపోయావు, ఉన్నది చెప్పాలా. ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి, ఉన్నది చెప్పాలా. దీన్ని ఏమంటారంటే సత్యం. నేను అంటాను, ఎప్పుడైనా నిజం మీద నిలబడినటువంటి మనిషి, ఎప్పుడైనా నిజం మీద నిలబడినటువంటి కుటుంబం, అది ఎప్పటికీ చిరకాలముగా నిలబడే ఉంటుంది. ఎందుకంటే దాని పునాది దేని మీద? నిజం మీద. అబద్ధాల మీద కట్టుకున్నాం అనుకో, అది ఇసుక మీద కట్టుకున్నట్టు, అది ఎప్పటికైనా కూలిపోక తప్పదు. అందుకే యేసయ్య అన్నాడు, సత్యాన్ని నేను ప్రతిష్ఠించడానికి వచ్చాను, సత్యము మీద మిమ్మల్ని నిలబెడుతున్నాను, నా మాట సత్యము. అంటే నిజానికి మనం ఏం చేయాలా? లోబడాలా. నమ్మినోళ్ళు స్తోత్రం. అవును, నిజానికి లోబడాలా, అబద్ధానికి లోబడాల్సిన అవసరం లే, నిజానికి లోబడాలా. ఈ సత్యానికి లోబడేటువంటి గుణం అనేది ప్రతి క్రైస్తవునికి ఉండాలా. ఒక మంచి మాట మీకు చెప్పనా, కీర్తనల గ్రంథం 51వ కీర్తన
చూడండి చూడండి చూడండి, ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కీర్తన గ్రంథం 51వ కీర్తన 6వ వచనం చూడండి. 6వ వచనం, కీర్తన గ్రంథం 51వ కీర్తన 6వ వచనం చూద్దాం. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. 6వ వచనం స్టార్ట్, ఫస్ట్ లైన్. నాతో పాటు అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. నీవు, అందరూ చెప్పండి నన్ను గట్టిగా, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఏం కోరుకుంటున్నాడంట దేవుడు? లోపల సత్యం, నిజం, నిజం, నిజానికి లోపడాలా. ఒకవేళ నిజం అది తెలిసినప్పుడు కూడా లోపడకపోతే ఏమంటారు తెలుసా? ఒరే అబద్ధాలు కోర్రంట. ఉదయం నేను ఒక వీడియో చూసా. నాన్న వినండ్రా వినండ్రా, ఒక్క మాట. ఒక వీడియో చూసా. ఆ మధ్యన రాధా మనోహర్ దాస్ అనే ఒక ఆయన, రాధా మనోహర్ దాస్ ఒక పంతులు, 5వ పంతులు 26 ప్రశ్నలు అడిగాడు క్రైస్తవుల్ని. 26 ప్రశ్నలకు గాన సమాధానాలు చెప్తే 90 లక్షలు డబ్బు ఇస్తాడంట. ఆయన బాప్తీసం తీసుకుంటాడంట. అందరిని కూడా యేసు ప్రభు నమ్ముకోమని చెప్తాడంట. 26 ప్రశ్నలకు సమాధానాలు. కొంతమంది కొన్నిటికి చెప్పారు, అన్నిటికి చెప్పలేకపోయారు కొంతమంది. కానీ ఒక పాస్టర్ నాకు భలే నచ్చాడు. ఆయన అసలు హేమాన్ అనే ఆయన ఒక పాస్టర్ అన్నిటికీ సమాధానాలు చెప్పి వీడియో చేసి ఆయనకి పెట్టాడు. ఆయన ఒప్పుకోవడం లేదే. ఈరోజు ఉదయం ఆయన వీడియో చూస్తే స్నానం చేస్తున్నా. ఆ వీడియోలో ఆయన అంటాడు, ఆయన మాట మీద నిలబడే మనిషి కాదు, అందుకని నేను చెప్పినట్టు కూడా అబద్ధమని అంటున్నాడు. అబద్ధం అయితే నా ముందర కూర్చొని నిరూపించమన్నది అబద్ధమని. కానీ ముందరకు రాడే, కానీ ఒప్పుకోడు. అంటే మాట మీద నిలబడ్డావు. వాడు చెప్పింది అది కరెక్ట్ అని తెలుసు, ఆన్సర్లు అవే అని తెలుసు, కానీ మాట మీద నిలబడ్డావు. ఈరోజు చాలామంది ఉన్నారు, నిలబడరు. నిజం నిలబెట్టి అడిగినా సరే ఒప్పుకోరు. చెప్పు నిజం. ఎందుకు చెప్తున్నా? సత్యానికి లోబడాలా బిడ్డ. ఈ 3 అనుభవాలు, ఈ 3 దగ్గరలా ప్రతి క్రైస్తవుడు లోబడినప్పుడే వాడి జీవితం కావచ్చు, వాడి బ్రతుకు కావచ్చు, వాడి కుటుంబం కావచ్చు, దేవాది దేవుడు మెండుగా దీవిస్తాడు, దేవాది దేవుడు మెండుగా ఆశీర్వదిస్తాడు. ఆయన దీవించాలన్నా, ఆయన ఆశీర్వాదం మన కుటుంబాలకు రావాలన్నా మనం లోబడే గుణం ఉండాలా. చెప్పండి దేనికి ఎవరెవరికి లోబడాలా? నెంబర్ 1, సౌండ్ రాలేదా? నెంబర్ 1 దేవునికి లోబడాలా. నెంబర్ 2 పై అధికారులకి, పెద్దలకు లోబడాలా. భార్యలుగా ఉంటే భర్తలుగా లోబడండి, అప్పుడే బాగుంటుంది. నెంబర్ 3 ఇష్యూస్కి లోబడాలా. సత్యం నిజానికి లోబడాలా. నిజం వాస్తవం మాట్లాడినప్పుడే మనిషి మీద గౌరవం పెరుగుతుంది. ఊరికి అబద్ధాలు చెప్తున్నాం అనుకో, ఇప్పుడు తప్పించుకున్న ఎప్పుడో ఒక రోజు అబద్ధాలు దొరికిపోతాయి. అప్పుడు ఉన్న విలువే, ఉన్న నమ్మకమే అసలే పోద్ది. కాబట్టి ఈ 3టికి లోబడి ఉందాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, సాధ్యమైతే మోకరించండి, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నీ సేవకు నిలబెట్టి మీరు మాట్లాడారు, మీరే మాట్లాడారు, మాట్లాడించిన దేవుడు మీరే ప్రభువా. ప్రార్థన చేద్దాం. జీవమ్మ ప్రార్థనలో పెడతాం. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా.